హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియోస్ పెట్టి చాలా రోజులైతే అయిందండి. ఎందుకంటే హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము, అందుకే వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. అలాగే ఒక మంచి వీడియోతో మీ ముందు తీసుకొచ్చానండి. అదే అండి, హనుమాన్ జయంతి కదండి. హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన వచ్చింది, పూజ ఎలా చేయాలి, పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలతో పాటు హనుమాన్ జయంతి ఏ తేదీన వచ్చిందని కూడా తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామండి. హనుమాన్ జయంతి జూన్ 1వ తేదీన శనివారం రోజు వచ్చిందని మనందరూ తెలిసిన విషయమే. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలు హనుమాన్ జయంతి ఒకటి. పురాణాల ప్రకారము హనుమాన్ జయంతిని హనుమంతుడు పుట్టినరోజుగా జరుపుకుంటారు. హనుమాన్ జయంతి మంగళవారం రోజు శనివారం వచ్చినప్పుడల్లా దాని ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. హనుమాన్ జయంతి రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేయడం ద్వారా జీవితంలో సమస్యలు తొలగిపోయి సంతోషంగా అష్టైశ్వర్యాలతో లభిస్తాయని నమ్మకం. హనుమాన్ జయంతి రోజు చేయాల్సిన పనులు, పరిహారాలు, చేయకూడని పనులు, పూజా విధానం తెలుసుకుందాము. హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవుళ్ళని అర్థము. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయుడు ఖచ్చితంగా ఉంటాడని భక్తుల విశ్వాసం. హనుమాన్ జయంతి రోజు చేయకూడని పనులు ఏంటంటే, హనుమాన్ జయంతి నాడు మహిళలు ప్రార్థనలు చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధతో వహించాలి. ఎందుకంటే హనుమంతుడు బ్రహ్మచారి కాబట్టి. మనం పూజ సమయంలో పొరపాటును కూడా హనుమాన్ జయంతి రోజున మాంసాహారాన్ని కానీ తినకూడదు. ఎందుకంటే హనుమంతుడు శాకాహారి కాబట్టి. అలాగే వీలైనంత వరకు ఉపవాసం ఉంటే ఆ రోజు చాలా మంచిది. అలాగే హనుమంతుడికి పొరపాటును కూడా పంచామృతం నైవేద్యంగా పెట్టకూడదు. హనుమంతుడికి ఇష్టమైన సింధూరంతో పూజ చేసుకుంటే చాలా మంచిది. హనుమాన్ జయంతి రోజు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. ఇంట్లో హనుమాన్ జయంతి జరుపుకునేవారు చక్కగా పూజ గదికి మామిడాకులతో అలంకరణ చేసుకున్నా కూడా చాలా మంచిది. ఇక్కడ నేను చక్కగా హనుమంతుడికి చిత్రపటాన్ని పెట్టుకొని చక్కగా మల్లెపూలతో అలంకరణ చేసుకున్నాను. అలాగే గణపతి విగ్రహాన్ని కూడా పెట్టుకొని పూలమాలతో అలంకరణ చేసుకున్నాను. ఏ పూజ మొదలు పెట్టినా ముందుగా నేను గణపతిని ఆరాధిస్తాను. ఎందుకంటే గణపతికి పూజ చేసుకుంటేనే ఆ పూజా ఫలితానికి అంత ఫలితం లభిస్తుంది. ముందుగా గణపతిని ఆరాధించిన తర్వాత ఏ పూజ అయినా మొదలు పెడితే ఆ పూజకి అంత ఫలితం కూడా లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే నేను చక్కగా చిన్న హనుమంతుడి విగ్రహాన్ని కూడా ప్రారంభించుకున్నాను. చక్కగా అలంకరణ చేసుకుంటూ ఆవు నెయ్యిని వడ్డించుకొని చక్కగా అలంకరణ చేసుకున్నాను పుష్పాలతోటి. ఇక్కడ నేను హనుమాన్ జయంతి రోజు నేను ఆవు నెయ్యిని వడ్డించుకొని దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ చక్కగా పుష్పాలతో అలంకరణ చేసుకున్నాను. అలాగే మీరు కనుక చక్కగా ఒక పీటని ఏర్పాటు చేసుకోవాలి. సపరేట్గా అనుకుంటే ఒక పీటకి పసుపు రాసి ముందుగా ముగ్గు పెట్టుకొని కుంకుమ బొట్లను పెట్టుకొని జాకెట్ ముక్క వేసుకొని ఆ తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కానీ లేదా ఫోటోని కానీ పెట్టుకొని పూజ చేసుకోవాలనుకుంటే అలాగే ఆ పూజ చేసే సమయంలో శ్రీరాముడిని, సీతాదేవిని, హనుమంతుని సమర్పించుకుంటూ ఉపవాస దీక్షను ప్రారంభించుకుంటే కూడా చాలా మంచిది. అలాగే హనుమాన్ జయంతి రోజు హనుమాన్ చాలీసా అలాగే హనుమాన్ అష్టోత్తరం చేసుకుంటే కూడా ఈరోజు చాలా మంచిది. పుష్పాలతో అలంకరణ చేసిన తర్వాత గారెలతో మాలను తయారు చేసుకుని హనుమంతుడికి దండలాగా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత హనుమంతుడు ఈ గారెల మాలలో చాలా అందంగా కనిపించారు. మీరు కనుక గారెలు కాకపోయినా అప్పాలైనా తయారు చేసుకున్న అప్పాలను కూడా మాలలా చేసుకొని చిత్రపటానికైనా విగ్రహానికైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత చక్కగా అగరబత్తులతో కానీ ఏకహారతితో కానీ దీపారాధన చేసుకోవాలి. నేను ఇక్కడ అగరబత్తులతో దీపారాధన చేసుకున్నాను ఆ స్వామివారికి.
అలాగే గణపతికి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించుకున్న తర్వాత హనుమంతుడికి పూజ అయితే ప్రారంభించుకున్నాను. ఈరోజు కనుక మనము హనుమంతుడికి పూజ చేసుకుంటూ అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఖచ్చితంగా. హనుమాన్ జయంతి ఎవరైతే చేసుకుంటున్నారో ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఖచ్చితంగా. అలాగే హనుమంతుడికి విగ్రహానికి పటానికి చక్కగా పూలమాలతో అలంకరణ చేసుకున్నాక ఇలాగా చక్కగా దీపారాధన చేసుకొని గణపతికి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలి. అలాగే మీ దగ్గర కనుక వీలైనంత తమలపాకులు కనుక ఉంటే వాటిని చక్కగా మాల చేసుకొని ఆ మాలని స్వామివారికి సమర్పించుకున్నా కూడా చాలా మంచిది ఈరోజు. అలాగే నేను ఇక్కడ హనుమంతుడికి తులసి దళాలను కూడా సమర్పించుకుంటున్నాను. స్వామివారికి తులసి దళాలన్నా తమలపాకులన్నా కూడా చాలా ఇష్టం ఆయనకి. ఇక్కడ నాకు తులసి ఆకులు బాగా ఎక్కువగా దొరికినాయి, అందుకనే ఇక్కడ నేను తులసి దళాలను చక్కగా స్వామివారికి ఎక్కువగా సమర్పించుకున్నాను. అలాగే నేను ఇక్కడ తమలపాకు మీద శ్రీరామ 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 అనుకుంటూ నా దగ్గర మరిన్ని ఎక్కువగా తమలపాకులు అయితే లేవండి, అందుకని నేను ఇక్కడ ఉన్న వాటినే సమర్పించుకున్నాను స్వామివారికి. ఉన్న వాటి మీద నేను శ్రీరామ అని సింధూరంతో నీట్గా చక్కగా రాసుకొని స్వామివారి దగ్గర పాదాల దగ్గర సమర్పించుకున్నాను. అలాగే స్వామివారికి పండ్లను సమర్పించుకున్నాను. అలాగే గారెలను కూడా నైవేద్యంగా సమర్పించుకున్నాను. ఈరోజు కనుక తమలపాకులతో ఎక్కువగా ఉన్నట్లయితే మాల చేసుకొని చక్కగా స్వామివారి చిత్రపటానికి మాల వేసుకుంటే చాలా మంచిది. నా దగ్గర వీలన్ని తమలపాకులు లేవు కాబట్టి నేను ఇలా సమర్పించుకున్నాను. అలాగే చక్కగా ఎరుపు రంగు మందార పుష్పాలతో స్వామివారికి సమర్పించుకుంటున్నాను. అలాగే ఈరోజు స్వామివారికి సింధూరంతో అలంకరణ చేసుకొని అలాగే మనం కూడా చక్కగా సింధూరంతో బొట్టు పెట్టుకోవాలి. హనుమంతుని ఎప్పుడూ కూడా శాంతిదూతగా అని అంటారు. అందుకే ఎప్పుడు కూడా హనుమంతుడిని ప్రశాంతమైన మనసుతో పూజించడం చాలా మంచిది. ఆ రోజు ఎవరితో మాట్లాడకుండా చక్కగా ప్రశాంతంగా నిదానంగా హనుమంతుని ఆరాధించటం వల్ల చాలా మంచిది. అలాగే హనుమంతుడిని విగ్రహం తూర్పు దిశలో పెట్టి పూజ చేయడం చాలా మంచిది. మీ దగ్గర కనుక హనుమంతుడి విగ్రహం అయినా లేదా చిత్రపటమైనా సరే ఆ రోజు తూర్పు దిశలో పెట్టుకొని చక్కగా పూజ చేయటం వల్ల చక్కటి ఫలితం లభిస్తాయి. అలాగే హనుమాన్ జయంతి రోజు చక్కగా మనము హనుమాన్ చాలీసా అలాగే హనుమాన్ అష్టోత్తరం చేసుకుంటే ఈరోజు చాలా మంచిది కూడా. ఇలా చక్కగా అలంకరణలో స్వామివారు చాలా అందంగా కనిపించారు. అలాగే ఇలా పుష్పాలు అన్నీ దీపారాధన చేసిన తర్వాత హనుమాన్ చాలీసా అయితే చేసుకున్నాను. ఇలా చక్కగా హనుమాన్ చాలీసా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఆంజనేయ స్వామిది అష్టోత్తరం ఉంటుంది కదండి, అష్టోత్తరం శతనామావళి ఆంజనేయ అష్టోత్తర శతనామావళి ఇలా చదువుకున్నాను. నేను 108 నామాలతోటి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క తులసి దళాలతో వేసుకుంటూ సమర్పించుకుంటూ స్వామివారి పాదాల దగ్గర అష్టోత్తరం పూజ చక్కగా జరుపుకున్నాను. మీరు కనుక తులసి దళాలతో కాకపోయినా కనీసము తమలపాకులతో అయినా ఒక్కొక్క తమలపాకు పెట్టుకుంటూ స్వామివారికి అష్టోత్తరం పూజైనా చేసుకోవచ్చు. ఇలా చక్కగా నేను ఒక్కొక్క నామం చదువుకుంటూ తులసి దళాలను సమర్పించుకున్నాను. నా దగ్గర సరిపోయినన్ని తమలపాకులు లేదు కాబట్టి నేను తులసి దళాలతో చేసుకున్నాను. ఆ రోజు కనుక తమలపాకులతో పూజ చేసుకున్నా కూడా చాలా మంచిదండి. లేదా సింధూరంతో అయినా అష్టోత్తరం చేసుకున్నా కూడా చాలా మంచిది.
మీ దగ్గర తమలపాకులు కానీ ఇలాగ తులసి దళాలు సరిపోయినన్ని కానీ లేకపోయినట్లయితే కనీసం సింధూరంతో అయినా ఆ రోజు స్వామివారి పాదాల దగ్గర ఒక్క తమలపాకు పెట్టి ఆ తమలపాకు మీద పెట్టుకొని చక్కగా అష్టోత్తరం పూజ చేసుకుంటూ సింధూరం వేసుకుంటూ అష్టోత్తరం పూజ చేసుకున్నా కూడా చాలా చక్కటి ఫలితం లభిస్తాయి. హనుమంతుడు సర్వదేవత స్వరూపుడు కావున ఆయన పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఏ ఇంట్లో అయితే భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజిస్తారో ఆ ఇంట్లో హనుమంతుడి ప్రభావం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అలాగే పాండవులు హనుమంతుని సేవించి విజయం పొందినట్లుగా మన పురాణాలు చెబుతున్నాయి. ఆంజనేయ స్వామి సేవించే వారికి ఎలాంటి కష్టాలు లేకుండా భోగభాగ్యాలు కలుగుతాయి. అలాగే కోరికలు నెరవేరుతాయి అని మన నమ్మకం. అలాగే హనుమాన్ జయంతి రోజు ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఇంట్లో పూజ చేయటం అయిపోయిన తర్వాత మనకి వీలైతే దేవాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. 5 ప్రదక్షిణాలు ఎందుకు చెయ్యాలి, ఇంకా ఎక్కువ చెయ్యొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. 5 ఎందుకన్నానంటే 5 సంఖ్య అంటే హనుమంతుడికి చాలా ఇష్టం కాబట్టి. అలాగే మీకు కనుక వీలైతే 5 నిమ్మకాయలు కూడా తీసుకొని ఆంజనేయ దేవాలయంలో ఇస్తే పూజారికి చాలా మంచిది. అలాగే మనము 5 నిమ్మకాయలను ఇంట్లో స్వామివారి దగ్గర సమర్పించుకున్నా కూడా చాలా మంచిది. మీకు వీలుగా ఉంటే ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రాలు దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేస్తే చాలా మంచిది. కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే స్వామివారికి ఇలా చక్కగా పూజ చేసుకున్నాను. అలాగే స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని చక్కగా హారతిని సమర్పించాను. ఈరోజు నేను ఇలాగా స్వామివారికి బ్రహ్మ ముహూర్తంలో పూజ అయితే చేసుకున్నాను. ఈ బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయాలంటే అంత ఆషామాషా కాదండి. నేను బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను. ముందు రోజే శుభ్రం చేయాలంటే శుక్రవారం వచ్చింది కాబట్టి శనివారం రోజు కనుక శుభ్రం చేసుకుని పూజ చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు లభిస్తాయి. అలాగే మీకు ముందుగానే నేను ఇలా పూజ చేసి మీతో షేర్ చేసుకున్నాను. నా పూజా విధానం ఎలాగుందో అలాగే నేను ఎలా పూజ చేశానో ఎలా అలంకరించుకున్నానో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా లైక్ చేయటం వల్ల మరొక 10 మందికి ఈ వీడియో యూజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందు తీసుకొస్తానండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.